ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? కష్టాలను ఎదిరించే ధైర్యం, బాధలను భరించే ఓర్పు, సమస్యల పరిష్కరించుకునే నేర్పు మనలో ఉంటే జీవితంలో మనదే గెలుపు. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒకరు చేస్తారు. మనిషి తన తప్పులను దిద్దుకునే సమయంలో నీటిలాగా సరళంగా సాగాలి. వ్యక్తిత్వాన్ని నిలుపుకునే సమయంలో వజ్రంలాగా చలించకుండా ఉండాలి. అంతా అయిపోయాక అలా చేసి ఉండకపోతే ఇప్పుడు ఇలా జరిగేది కాదు కదా అనుకోవడం మానవ సహజం. అందుకే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆచి తూచి అడిగేయాలి. లేదంటే చిన్న తప్పుకు ఒకేసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు. అందరి మేలు కోరే వాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యం అవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డవాడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. జీవితం 4 అక్షరాలే కానీ అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ. ప్రతి మనిషి చూడడానికి బాగానే కనిపించిన మనసులో ఎన్నో బాధలు కావాలన్న దొరకదు, దొరికినది మనతో ఉండదు. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలంటే తపన, కానీ సంతోషం మనిషి జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే. కష్టానికి అలవాటు పడిన వారికి ప్రతి క్షణము సంతోషమే. కాబట్టి ఉన్న దానిలో సంతృప్తి పడడమే జీవితం. ప్రతిరోజు నీటిని వాడకపోతే పాచి పడుతుంది, అలాగే ఇనుమును ఉపయోగించకపోతే తుప్పు పడుతుంది. మనకు ఇతరులతో సరిగా మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి. ప్రతిరోజు మన పలకరింపు లేకపోతే బంధాలు బలహీనపడతాయి. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బతకడం గొప్ప కాదు, మంచిని పంచి బతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోవడం, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివిన వారు బానిస అవుతున్నారు, ఏమి చదవని వారు రాజ్యమేలుతున్నారు. ధనం ఉన్నంత వరకే విలువ, ప్రాణం పోయాక అన్ని ప్రశ్నలే. ఊపిరి ఉన్నంత వరకే దేహానికి విలువ, ప్రాణం లేని దేహం శ్మశానికి వెళ్ళాక మన సొంత వాళ్ళు కూడా ఇంకా ఎంతకాలం, ఎంత సమయం పడుతుంది అని అడుగుతారు.